కర్నూలు కార్పొరేషన్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహకు అందటం లేదు. అవినీతి ఆరోపణలు, కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు విమర్శలు, అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమా అంటే సిద్ధమే అంటూ వైసీపీ, టీడీపీ నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. కర్నూలు కార్పొరేషన్ మేయర్ పదవి గండం తప్పదా? కర్నూలు కార్పొరేషన్లో మొత్తం 52 కార్పొరేటర్ సీట్లున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికలు జరిగి వైసీపీ అత్యధిక స్థానాలు గెలిచి మేయర్ పదవిని బీవై రామయ్యకు కేటాయించింది. గత 4 సంవత్సరాల కాలంలో కార్పొరేషన్ పరిధిలో అనేక అభివృద్ధి పనులను చేపట్టింది. అయితే టీడీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లు మాత్రం తమ వార్డులో వైసీపీ హయాంలో పనులు కాలేదని సర్వసభ్య సమావేశం నిర్వహించిన ప్రతిసారి ఆరోపణలు చేస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్పొరేటర్లు స్పీడ్ పెంచారు. మంత్రి టీజీ భరత్ అండతో తమ పరిధిలో ఉండే వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే టీడీపీ కార్పొరేటర్లు మేయర్ను పదవి నుంచి దింపడానికి వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ కార్పొరేటర్లు తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే 13 మంది కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో వైసీపీ నాయకత్వం కూడా తమ కార్పొరేటర్లు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంది. గత నెలలో జరిగిన సమావేశంలో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. నేరుగా మేయర్ రామయ్యను టార్గెట్ చేసి టీడీపీ కార్పొరేటర్లు విమర్శలు చేశారు. మేయర్ అవినీతి ఇప్పటికే పలుమార్లు ఆధారాలు ఉన్నాయని మీడియా సమావేశాలు నిర్వహించారు. మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి టీడీపీ నాయకులు సిద్ధంగా ఉన్నా సంఖ్యాబలం లేకపోవడంతో కొంత ఇబ్బంది నెలకొంది. ప్రస్తుతం 52 మంది కార్పొరేటర్లుండగా అందులో 30 మంది వైసీపీ నేతలున్నారు. అలాగే వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లను కలుపుకొని టీడీపీ 21 మంది సభ్యులుండగా ఇటీవలే ఒకరు మృతి చెందారు. ఒకరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి టీడీపీ నాయకులు వైసీపీ కార్పొరేటర్లు తమ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టారు. అయితే కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తమకే కార్పొరేటర్ సీట్ ఇవ్వాలని, డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని, తమను ఆర్థికంగా కూడా చూసుకోవాలని మెలిక పెట్టారు. ఇప్పటికే టీడీపీ కండువా కప్పుకున్న వైసీపీ నాయకులు కూడా ఇదే డిమాండ్ తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. దీంతో టీడీపీ పరిస్థితులను నిశ్చితంగా గమనిస్తూ జాగ్రత్త పడుతోంది. టీడీపీ పార్టీ ఏడాది తర్వాత ఎన్నికలు నిర్వహించి అత్యధిక స్థానాలు సాధించి కార్పొరేషన్ మేయర్ పదవిని దక్కించుకుందాం అనే ధీమాలో ఉంది. మరి కర్నూలు కార్పొరేషన్ మేయర్ పదవి టీడీపీకి దక్కుతుందా లేదా మునుముందు చూడాలి.